నమస్తే తెలంగాణలో కేటీఆర్ వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నాయి. బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ అట. ఎవరెవరు? బీజేపీ కాంగ్రెస్ అట. అసలు ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి కనీసమైన అవగాహన, రాజకీయ పరిజ్ఞానం ఏమైనా ఉన్నదా ఆయనకి? కాంగ్రెస్ బీజేపీ ఎట్ట కలుస్తాయి? ఏ లెక్కన కలుస్తాయి? బీఆర్ఎస్ను లేకుండా చేసే శక్తి ఎవరికి లేదట. బీఆర్ఎస్ను లేకుండా చేసే శక్తి ఎవరికి ఉందో లేదో కానీ నీకు మాత్రం ఆ శక్తి ఉన్నది. ఆల్రెడీ స్టార్ట్ చేసిన బీఆర్ఎస్ని ఎట్లా బొందబెట్టాలి అనే కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా కేటీఆర్ ముందుకు తీసుకెళ్తారు. మరి ఇది ఈ ఉద్దేశం ఏందో నేను అనుకోవడం, లేకపోతే ఈ కాంగ్రెస్ బీజేపీల ట్రాప్లో ఏమైనా కేటీఆర్ పడ్డా? ఏహైగా వాన్ని వీన్ని కొనేదేంది, ఈ అసలైననే కొంటే అయిపోద్ది, ఇగో నిన్ను మాత్రం సేవ్ చేస్తాము, నువ్వు మాత్రం ఈ పార్టీని బొందబెట్టాలని ఈ కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ ఎవరన్నా కేటీఆర్తో చర్చలు జరిపితే కేటీఆర్ ఏమైనా కోవర్ట్గా మారిండా? ఏమో మరి ఇట్లా కూడా అయ్యిండొచ్చు. ఎందుకంటే వీళ్ళు దేనికైనా రెడీ అవుతారు కదా. ఏం తినమన్నా తింటారు, పవర్ కోసం, పైసల కోసం, దానికోసం. మరి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అయిందని కేటీఆర్ ఇంత ఘోరంగా మాట్లాడుతున్నప్పుడు అసలు కాంగ్రెస్ బీజేపీ దేశంలోనే బద్ద శత్రు పార్టీలు. వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళ అధికారం కోసం వాళ్ళ కొట్లాట నడుస్తూ ఉన్నది. ఏ లెక్కన ఒకటవుతారు? మరి ఇలాంటి కామెంట్స్ చేసే కేటీఆరే ఆయనే మాట్లాడుతున్నాడంటే, ఆ రకమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే అసలు ఈయనే అమ్ముడు పోయిండేమో అనిపిస్తున్నది. ఈయనే ఇటు బీజేపీకా లేకపోతే ఇటు కాంగ్రెస్కా నువ్వు పార్టీని బొందబెట్టే కార్యక్రమం చేస్తేనే నువ్వు సేఫ్గా ఉంటావు, లేకపోతే నీ పని కథమే అని అంటే ఏమన్నా ఈ నోటి నుంచి ఇట్లాంటి మాటలు వచ్చి పార్టీని ఆగం చేస్తున్నాడా? లేదు నీకు పెద్ద ఎత్తున ఇంకా ముడుపులు ముట్ట చెప్తామని ఏదైనా ప్లాన్ చేస్తే కనుక ఆ నోటి నుంచి అట్లాంటి మాటలు వస్తున్నాయా? అర్థం కావట్లే. పార్టీని ఎవడో ఇప్పుడు ఆ ఎంపీ సీట్లు ఏమన్నా 1-2 వచ్చే అవకాశం ఉండనేమో, కానీ ఈ నోరు వల్ల ఎటు కాకుండా పోతున్నది ఆ పార్టీ. బీఆర్ఎస్ను లేకుండా చేసేందుకు ఒక్కటైన జాతీయ పార్టీలు. బండి సంజయ్ ఆంధ్రజ్యోతి వ్యాఖ్యలేందుకు రుజువులు. నరేంద్ర మోదీ రేవంత్ రెడ్డికి మాది భయపడే పార్టీ కాదు, కరెంటు బిల్లులు సోనియా కడుతుందని చెప్పిందే రేవంత్. అదే విషయాన్ని నేను గుర్తు చేస్తే విధ్వంస మనస్తత్వమా? మరి వాళ్ళు అంటున్నారు కాళేశ్వరం బిల్లులు కేసీఆర్ ఇంటికి పంపాలని. దానికి కూడా ఆన్సర్ చెప్పు. ప్రజలంతా కరెంటు బిల్లులను సోనియాకు పంపించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కే తారక రామారావు పిలుపు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అట. బీఆర్ఎస్ను బొందబెట్టే మొనగాడు పుట్టలే, కడియం. నువ్వు మొన్నటిదాకా టికెట్ రాకముందు దాకా బొందబెట్టే కార్యక్రమం చేసినావు బీఆర్ఎస్ని. నీ కేసీఆర్ ఏం హామీ ఇచ్చిండో కడియం శ్రీహరి మళ్ళీ సైలెంట్ అయినావు, పార్టీ టికెట్ పోటీ చేసి గెలిచినావు. కాంగ్రెస్కు ముందుంది ముసళ్ళ పండుగ మల్లారెడ్డి. కేసీఆర్ పైన ప్రజల్లో ఆదరణ చెక్కు చెదరలే, పోచారం. మల్కాజ్గిరి నియోజకవర్గ సన్నాహక సమావేశం.